అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి రాజధాని గొడవ అయితే తీరిపోతుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడున్న ఏపీ భవనాలను స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అసలు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు గండిబాబుజీ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు రేవంత్ రెడ్డి భవనాలను స్వాధీనం చేసుకోవాలని చెప్పారు? అందరికీ నమస్కారం. ఇది ఒక శుభ పరిణామం. యాక్చువల్గా మన పాలకులు మరి తెలివైన వాళ్ళు అనుకోవాలో మరి చేతగాని దద్దమ్మలు అనుకోవాలో తెలియదు, కానీ మనకు రాష్ట్రానికి రావాల్సిన భవనాలన్నీ కూడా ఎప్పుడో హ్యాండ్ ఓవర్ చేసుకొని మనకు తగ్గట్టుగా తగిన భవనాల్లో మనం రకరకాలుగా వాడుకోవచ్చు. మరి ఆ భవనాలు కూడా అట్లా వదిలేశారు. అప్పుడు మిలాఖత్ అయ్యి ఇప్పుడు ఆ భవనాలని మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మనకు స్వాధీనం చేస్తాను అనడం చాలా శుభపరిణామం. మనం ఇవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ముఖ్యంగా ఈ ఆస్తి పంపకాల్లో కూడా మనకు చాలా అన్యాయం జరిగింది. అప్పుడు ఈ రాష్ట్ర విభజన కూడా సమంగా జరగలేదనేది వాదన. ఏమైనప్పటికీ ఇప్పుడు పరిపాలిస్తున్న పాలకులు మనకు ఏవైతే రావాలో అక్కడ ఆస్తి అంతా కూడా అది స్వాధీనపరచుకొని తగిన అవసరాలకు వాడాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఢిల్లీలో కూడా ఎప్పటికీ ఏపీ భవన్ కూడా పంపకం అవ్వలేదు. మొన్ననే ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్ర ప్రభుత్వాల సిఎస్లు పిలిచి ఆంధ్ర భవన్ ఒకరికి, వేరే స్థలం ఒకటి ఉంది హైదరాబాద్ భవన్ అని, దాని పక్కన ఎక్కడో ఖాళీ స్థలం ఉంటే అది ఒక గవర్నమెంట్కి ఇది ఒక గవర్నమెంట్కి కేటాయించాలని ఆలోచించారు. యాక్చువల్గా మన పర్సెంటేజ్ వాళ్ళ పర్సెంటేజ్ ప్రకారంగా ఆస్తుల పంపకాలు జరగలేదనేది నా వాదన. మరి ఇవన్నీ కూడా ప్రభుత్వం దగ్గరుండి జాగ్రత్తగా ఇవన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకొని రాబోయే రోజుల్లో మన ఆస్తులు మనం జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్పి కోరుతున్నాను. రాష్ట్రం విడిగొట్టినప్పుడు కూడా ఏపీకి చాలా అన్యాయం జరిగింది. కేంద్రం కూడా దీనిలో స్పందించలేదు. అన్యాయం జరిగింది, అసలు విభజనే అన్యాయంగా జరిగింది. ఏవైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం అప్పుడు చొరవ తీసుకొని ఏవైతే పార్లమెంట్లో మనకి పాస్ చేశారో ఏ ఆస్తులు రావాలో ఆ ఆస్తుల ప్రకారంగా ఆ లిస్టు మనకి ఇవ్వలేదు. ఆ లిస్టు ఇవ్వమని చాలా సందర్భాల్లో కూడా కోరాం. ఇంకా మనకి విద్యుత్ ఛార్జీల్లో కూడా సుమారు 6,000 కోట్లు ఎంతో డబ్బు కూడా రావాలి, ఆ డబ్బు కూడా ఇవ్వలేదు. మరి అవన్నీ మరి తీసుకున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ చాలా అన్యాయం జరిగింది మన ఆస్తుల పంపకం విషయంలో. ఇది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క చేతగానితనం అని చెప్పాలి. ఎప్పుడు మాట్లాడితే వాళ్ళ ఇంటికి డిన్నర్కి వెళ్ళిపోవడం, మిలాఖత్ అవ్వడం, మరి నీటిపారుదల ప్రాజెక్టుల్లో మన వాటాలు కూడా వదులుకోవడం చాలా జరిగాయి. కాబట్టి ఈ నష్టాలు పూరించాలంటే రేపు మళ్ళీ మనకు ఒక మంచి ప్రభుత్వం రావాలి, ఒక మంచి నాయకుడు ఉంటే తప్పితే ఇవన్నీ కూడా మనం తీసుకుని బాగు చేసుకోలేమని నా ఉద్దేశం. ఇది మాజీ ఎమ్మెల్యే గండిబాబుజీ గారు చెప్తున్నారు. పూర్తిగా అయితే రేవంత్ రెడ్డి నిర్ణయం సరైనదని, ఏపీకి అన్ని విధాలుగా అన్యాయం జరిగిందని, దీని ప్రభుత్వం వల్ల ఈ పరిపాలన వల్ల ఇలా జరిగిందని అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సాగర్తో నాయుడు, ఆర్టీవీ విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.